నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తున్నటువంటి అంశం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ఎందుకని ఇవి పెరుగుతున్నాయి? గోచారం ఇంపాక్ట్ ఏమైనా ఉందా? అసలు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నారండి, మా వైఫ్ ఉన్న ఇట్లా వింటున్నాము. చాలా పెరిగిపోయాయి. చాలా పెరిగిపోయాయి. మీకు వస్తున్నాయా సార్ ఇట్లాంటి కాల్? చాలా వస్తుంటాయండి. ఎట్లా అడ్రస్ చేస్తారు వాటిని? వాటిని సర్వసాధారణంగా ఇక్కడ రెండు విషయాలు ఒక జాతకం చూసినప్పుడు, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా లేకపోతే రెండో మ్యారేజ్ ఉందా, అదే మ్యారేజ్ కింద మారటమా? మ్యారేజ్ కింద మారడం లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండడం, ఇక్కడ రెండు అంశాలు తీసుకుంటాం. క్లియర్ గా తెలుస్తుందా సార్? తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మహాదశ రాకుండా ఉన్నప్పుడేమో అది ఓన్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వరకే ఉంటుంది, కట్ అయిపోతుంది. రెండో వివాహం కూడా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ కట్ అయ్యే యోగం ఉంది, రెండో మ్యారేజ్ జరిగే యోగం ఉండాలి. అప్పుడు అది ఏమవుతుంది, సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ కట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ లోకి వెళ్తుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇంకో ఇది కూడా నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. రెండు మూడు మ్యారేజ్లు చేసుకునే జాతకాలు కూడా నేను చూశాను. అంటే వాళ్ళు అది వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే ఇక్కడ హైదరాబాద్, ఇంకో దగ్గర ఎక్కడో బాంబేలో ఇంకొక ఆఫీస్ ఉందని అక్కడికి వెళ్తారు, అక్కడ ఒక ఇది పెట్టుకుని ఉంటారు. నేను చాలా మందిని చూసాను అట్లా. అయితే అసలు ఇవి ఎందుకు జరుగుతాయి ఏంటి అని వాళ్ళతో నేను మాట్లాడి జాతకాలు చూసినప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్రాక్టికల్గా కొంత విషయము అండ్ ఆస్ట్రాలజికల్గా. యాజ్ పర్ ఆస్ట్రాలజీగా నేనేం చెప్తానంటే ఇక్కడ 12th హౌస్ కనెక్టివిటీ, శుక్రకుజుల యొక్క కనెక్టివిటీ అంటే అది అందరికీ శుక్రకుజులు అనగానే అలా అనుకోవడం కాకుండా అది పర్టికులర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కనెక్ట్ అయి ఉండాలి శుక్రకుజులు, లేకపోతే అది కళాయోగం కిందకి మారుతుంది, మంచి ఆర్ట్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ లోకి వెళ్తుంది. ప్రతిసారి మనం అట్లా తీసుకోవడానికి లేదు. సో అట్లా ఆ కాంబినేషన్ ఎక్కడుంది, ఏ ఇయర్ లో ఏర్పడుతుంది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది అనేది కూడా ఉంటుందండి, ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను చూసినంత మట్టుకు అసలు ఎందుకు జరుగుతుంటాయి ఇవి, అదే ఎందుకు ఇప్పుడు ఎక్కువ పెరిగాయి, ఇప్పుడు బయటకు వస్తున్నాయా, ఇది వరకు కూడా ఉన్నాయా అనేది నా ప్రశ్న. ఒకటేనండి, నేనేమంటానంటే మన చుట్టూ ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏ యాడ్ చూసినా, ఏ సినిమా చూసినా, ఏ ఒక సాంగ్ తీసుకున్నా మొత్తం మీకు శృంగాభరిత సంబంధించినవి చూపిస్తే మనిషికి ఆలోచనలు వస్తాయి చెప్పండి, ఇంపాక్ట్ ఉంటుంది ఒకటి. సరే, మరి ఇక్కడ అడగొచ్చు, క్వశ్చన్ వేయచ్చు, మరి అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఇంట్లో ఉండే భార్యాభర్తతోనే చేసుకోవచ్చు కదా అది. ఇక్కడ ఏమవుతుంటుందంటే చూపించే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేటువంటి చాలా సింపుల్, అంటే అదొక జీవితంలో నార్మల్ విషయంగా చూపిస్తున్నారు. ఇంకోటి మనకి ఇవి ఇచ్చే తీర్పులు కూడా కొన్ని ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన వారితో మీరు సహజీవనం చేయొచ్చు అన్నప్పుడు ఏమవుతుంది, సర్వసాధారణంగా జనాలకు కూడా అరే కోర్టే ఇచ్చిందిగా నాకేంటి, నేను ఎవరితోనైనా చేయొచ్చు కదా అనేటువంటిది ఇస్తుంది. అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు చూడాలి. ఒకటి, పాస్ట్ లైఫ్లో ఇద్దరికి కొంత కర్మ ఉంటుంది, పాస్ట్ లైఫ్లో బలంగా కోరుకుంటారు ఒక వ్యక్తితో నేను జీవించాలి అని, అలా కోరుకున్నప్పుడు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూశాను ఇట్లా. ఒక పర్టికులర్ కేసు ఒకటి నేను మీకు చెప్తాను. అదేమిటంటే వాళ్ళిద్దరు వ్యక్తులు బాగా మెచ్యూర్డ్, ఏదో చిల్లరగా తిరిగే వ్యక్తులు కూడా కాదు. వాళ్ళిద్దరికి పోనీ ఫ్యామిలీస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, ఈ అబ్బాయికి భార్యతో ఇబ్బంది ఉందా, అమ్మాయికి ఏమైనా భర్తతో ఇబ్బంది ఉందా అంటే ఏమీ లేదు. వెల్ సెటిల్డ్, చాలా డీసెంట్ ఫ్యామిలీస్, చాలా బాగుండేటువంటి ఇద్దరు అనుకోకుండా ఒక ఫంక్షన్లో కలిశారు. ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు ఆ ఫంక్షన్లో ఏం జరిగిందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక కనెక్ట్ అయ్యారు, మాటలు కనెక్ట్ అయ్యాయి. అది అలా 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 మ్యారిటల్ అఫైర్కి దారి తీసినప్పుడు వాళ్ళకి అర్థం కావట్లే, అరే నాకు మంచి భర్త ఉన్నాడని ఆమెనుకుంటుంది, మంచి భార్యను అడిగింది ఎందుకు ఇలా చేస్తున్నాను అర్థం కావట్లేదు. ఇది కట్ చేసుకోలేకపోతున్నారు, కంటిన్యూ అవుతున్నారు. నాకు ఆ అపాయింట్మెంట్ వచ్చింది. నాకు యాక్చువల్గా ఆమె ఏం చేసిందంటే ఆమె తీసుకుంది అపాయింట్మెంట్, నాకు తీసుకుని ఇద్దరు జాతకాలు పంపిస్తే నేను ఫస్ట్ భార్యాభర్త అనుకున్నా చార్ట్స్ చూసి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ సంబంధించిన పంపించిందని నాకు ఫస్ట్ అర్థం కాలేదు స్టార్టింగ్. భార్యాభర్తలు ఏమో అనుకుని ఎవరమ్మా ఇది మీ జాతకమేనా అంటే ఎస్. ఇది మీరు ఎవరు అంటే మీకు ఏమవుతారు, అయినా భర్త లేకపోతే ఫ్రెండా,
బిజినెస్ పార్ట్నరా ఏమవుతారని అడిగా. అంటే అది ఫ్రెండ్ అండి అన్నదాం ఫస్ట్. అన్నప్పుడు అంటే ఫస్ట్ ఓపెన్ అవ్వలే. అవును. అవరు కదా! ఓపెన్ అవ్వకుండా చెప్తుంటే నేనేం చేశాను, అక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఎలా ఉంటుందంటే మార్స్ అండ్ వీనస్ కనెక్టివిటీస్ ఉన్న, హ్మ్. 12th లార్డ్ కనెక్టివిటీస్ ఉన్న, హ్మ్. అండ్ వీనస్ అండ్ మార్స్ కాంబినేషన్స్ లో కొన్ని కాంబినేషన్స్ వస్తాయి. ఉన్న వాళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఆకర్షణ ఉంటుందని అర్థం అనమాట. అన్నప్పుడు నేనేమన్నానంటే, అంటే మరి మనం ఒక్కోసారి స్త్రీలతో మనం గబుక్కున ఒక మాట అవును. అనలేం కదండి. అవును. ఏమంటే ఇతనేమైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా అని అడిగా. హ్మ్. అంటే మీరు అటునుంచి అడిగారు. అట్నుంచి అడిగా. ఎందుకంటే మళ్ళీ పుసుక్కుని అంటే ఎవరిని ఎలా కనిపిస్తున్నానండి అంటే, అమ్మో! "ఆ, అవునండి ఇష్టపడుతున్నారు" అని దే ఓపెన్. హ్మ్. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమండి నాకు అర్థం కావట్లేదు, నేను ఏమీ అట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించే వ్యక్తిని కాదు. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇంట్లో మా అత్త మామల్ని అంతా చూసుకుంటాను. మా ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అంతా బాగుంది. ఈ పర్సన్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఏదో మనం ఎవరో అసలు సరిగ్గా చదువులేని వాళ్ళు పెట్టుకుంటున్నారని కాదు ఇక్కడ. వెల్ ఎడ్యుకేటెడ్. కానీ మా ఇద్దరికి ఎందుకు ఇట్లా జరిగింది, మాకెందుకు ఇట్లా అయింది అంటే నేనేమన్నానంటే, అట్లా కాదు, ఇది పూర్వజన్మ ప్రారంధం కొంత ఉంటుంది, దానికి కనెక్ట్ అవుతుంటాం. మరి మేము ఎట్లా బయట రావాలి అంటే, దీని నుంచి ఎట్లా బయటకు రావాలి? అంటే వాళ్ళు సైకాలజిస్ట్ని కలిశారట. చెప్తా చూడండి, సైకాలజిస్ట్ని కలిశారు, థెరపీ ఇచ్చే వాళ్ళని కలిశారు, కానీ బయట రాలేకపోతున్నారు. అంటే నేను ఒకటే మార్గం చెప్పాను, ఇది పాస్ట్ లైఫ్లో కర్మ అనుకోండి, లేకపోతే ప్లాంటరీ కాంబినేషన్స్ అనుకోండి, బయట ఉన్న వాతావరణం అనుకోండి, బయట ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి మనకి. వాతావరణం అనుకోండి, మన చుట్టూ జరిగేటువంటి విషయాలు అనుకోండి, ఇది చాలా సింపుల్ విషయం అయిపోయింది అనేటువంటి భావన అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ దీని నుంచి బయటపడే మార్గం కేవలం భగవత్ ఆరాధనే. అంటే భగవత్ ఆరాధనలో అంత ఇది ఉందా అంటే అదొక మత్తు. అయ్యో! మీరు గనక నిజంగా అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక అలవాటు మనకు పోవాలి అంటే దీనికంటే గొప్పది, దీన్ని బీట్ చేసేది ఇంకోటి మనకు అవ్వాలి. అయినప్పుడు ఇది మనకి చిన్నదైన ఫీలింగ్ వస్తుంది. మీరు నిజంగా గనక వెంటనే ఆమె ఏం చేసింది, ఒక్క నిమిషం అండి అని నాకు అప్పటిదాకా చెప్పలే, అతను కూడా లైన్లో ఉన్నాడు. ట్విస్టులు సార్. చూడండి. అన్నప్పుడు ఆయన మాట్లాడాడు. హ్మ్. మాట్లాడితే, సార్ అది నేను అనుకోవట్లేదు, ఇట్లా ఏం చేయాలి అంటే, ఇక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, పోనీ వాళ్ళ పార్ట్నర్ మంచి వాళ్ళు కాదంటే విడాకులు తీసేసుకొని వీళ్ళు కలవచ్చు. మంచి పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎట్లా కలుస్తాం? రీజన్ చెప్పుకోవడానికైనా ఒక ఇది ఉండాలి కదా. ఇంకా కొంతమంది అంటే వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అవతల వాళ్ళ మీద అభాండాలు వేయలేదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పార్ట్నర్స్ మంచి వాళ్ళు అయినా కూడా మా ఆవిడ గయ్యాలదనో, మా ఆయన మంచివాడ కదనో, లేనిది ఉన్నది వేసి బయటికి వచ్చేసి వీళ్ళు కలుస్తారు. కానీ వీళ్ళు జెన్యూన్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఇలా చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే, లేదు మీరు ఒక పని చేయండి, ప్రేమనిచ్చే కారకం ఇద్దరికి ఎక్కువగా ఉంది, అందుకని ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు. 5th హౌస్ ఇస్ ఉపాసన. మనకి ప్రేమ ఎట్లాగో ఉపాసన కూడా అలాగే. మీరు పలానా దేవత ఉపాసన చేయండి. ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చే హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే హ్యాపీనెస్ ఏదైతుందో, ఇది ఈ రూపంలో డైవర్ట్ అవుతుంది. ఇలా ఎవరైనా కానీ ఇలా అట్రాక్షన్స్ అవుతున్నప్పుడు, ఎందుకంటే అది వాళ్ళు ఏదో చెడ్డోళ్ళు అవ్వాలని రూల్ లేదండి. అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదో మానసికమైన పరిస్థితి, ఆ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే దైవం వైపు ఎప్పుడైతే అడుగులు వేసి వాళ్ళు డైవర్ట్ అవుతారో, దెన్ వీళ్ళు, ఎందుకంటే ఇది వీళ్ళతో అయిపోదు, వీళ్ళ ఫ్యామిలీస్ మీద పడుతుంది ఎఫెక్ట్. విక్టిమ్స్ గా మారిపోతాయి. ఎట్లా సార్, ఏ ఆరాధన చెప్పారు సార్ వాళ్ళకైతే? వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, అంటే అక్కడ ఉండే గ్రహం బట్టి చెప్పాలా, అమ్మాయికి ఉండే గ్రహం ఈ అబ్బాయికి ఉండే గ్రహాన్ని బట్టి నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఒకరికి గణపతి చెప్పాను, ఇంకోళ్ళు వెంకటేశ్వర స్వామి చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు అది చేసుకుంటున్నప్పటి నుంచి అంటే ఒక్కసారిగా మార్పు రాదండి. అది కూడా ఫస్ట్ కొన్ని రోజులు అట్లా అనిపించింది, దాని తర్వాత మళ్ళీ అలా 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 నేనేం చెప్పానంటే, మీరు మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కనుక నిజంగా మంచి ఫ్యామిలీస్ లేవంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీ ఇద్దరు మంచి వాళ్ళు కానీ మీకు వచ్చిన వీళ్ళు మంచి వాళ్ళు కాదు, నిజంగానే ట్రూగా మంచి వాళ్ళు కాదంటే మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకుని ఒక అర్థం ఉంది. మీకు మంచి ఫ్యామిలీస్, నాకు అది చాలా క్రిటికల్ గా అనిపించింది చెప్పాలంటే. సో మీకు మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇది మీకు మీరుగా స్లోగా ఫస్ట్ ఫోన్ కాల్స్ ఇవన్నీ కట్ చేసేసుకోండి. ఇది ఇట్లాగే ఉంటే మీకు ఇది కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇది చేసుకోండి అమ్మా, చేసుకుంటే మీకు క్లియర్ అవుతుంది అన్నప్పుడు ఇట్ టేక్స్ 1
1.5 year ఆల్మోస్ట్ పాపం. పట్టింది వాళ్ళకి. బట్ దే ఆర్ హ్యాపీ నౌ. అమ్మా అయితే ఇది వాళ్ళకి మెచ్యూరిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలి, ఎగ్జాక్ట్లీ బయటకి ఎట్లా వచ్చారు. మెచ్యూరిటీ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సార్. Exactly. హస్బెండ్ వేస్ట్ గడనో మా అవునండి. పెళ్ళనో చెప్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఎందుకు మెచ్యూరిటీ ఉండదు అంటే ఫస్ట్ మనిషి వాల్యూ తెలియదండి. మనిషి వాల్యూ అంటే మనిషి యొక్క వాల్యూ తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అది ఆడ మొగ మన కింద పనిచేసే పని మనిషా లేకపోతే మన యజమాని అని కాదు. ఇక్కడ కరెక్ట్. మనిషి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ Correct. మనిషి కంటే ఒక వాల్యూ ఉందని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, అందుకే మన సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే మనిషి కాదు, మనిషితో పాటు లోపల దైవం అని చెప్తూ ఉంటుంది. అది కేవలం మనిషికే కాకుండా విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణితోని ప్రతి జీవితోని చెట్టు పుట్ట దగ్గర నుంచి దైవాన్ని చూపిస్తుంది. మన సనాతన ధర్మం అంత గొప్పది, ఎందుకంటే దాని వాల్యూ మనం తెలుసుకోవాలి కాబట్టి. సర్వాంతర్యామి అంటే అదే మరి. సర్వాంతర్యామి ప్రతి దాంట్లో ఉంటుందని చెప్తుంది. అందుకే Right. ఇక్కడ ఏంటంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి ఇందులో చాలా లాజిక్స్ ఉన్నాయి. ఒకటేమో వీళ్ళు పూర్వజంలో చేసుకున్న కర్మ వల్ల వస్తారు వాళ్ళకి పార్ట్నర్స్ అట్లా. ఎందుకంటే పార్ట్నర్ రూపంలో రావాలి, వేరే ఇబ్బంది రావాలి. ఇబ్బంది రావాలి. అందుకని మన సనాతన ధర్మం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఏం చెప్తుంటారు, నాయన నువ్వు ఇప్పుడున్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళు నువ్వు బాగా చూసుకో, దాన్ని నీకు నెక్స్ట్ జన్మలో మంచి వాళ్ళు వస్తారు. నువ్వు సరిగ్గా చూసుకోకపోతే నువ్వు నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా అనుభవించాలని ఇబ్బంది పడాలి. అంటే ఎవరైనా సరే మేము కరెక్ట్ గా ఉన్నా సరే మాకు వచ్చిన వాళ్ళు అలా ఇబ్బంది పెడుతున్నారంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు పాస్ట్ లైఫ్ లో ఏదో కర్మ చేసావు. కానీ ఎట్లా సార్ వాళ్ళని వదులుకోలేరు కూడా, ప్రేమిస్తూ ఉంటారు. వదులుకోలేరు. నాకు వాడు కావాలి, వారితోనే ఉండాలి, లేకపోతే పిల్లలు ఉన్నారు, పిల్లలు అన్యాయం అయిపోతారు, పార్ట్నర్ పట్టించుకోవట్లేదు, వాళ్ళు మారాలంటే ఏ ఆరాధన చేయాలి, ఎలా సార్ దీనికి రెమెడీ ఏంటి? లలితా సహస్రనామాల్లో ఫస్ట్ అయితే వివాహానికి ముందు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవాలండి. వివాహానికి ముందే చేసుకుంటూ ఉంటే అది క్లియర్ అవుతుంది. అదే విధంగా వివాహానికి ముందు 2 వివాహాల యోగం ఏమైనా ఉందా, అది అఫైర్స్ యోగం ఏదైనా ఉందా తెలుసుకోవాలి. 2 వివాహాల యోగం ఉందంటే అర్క వివాహం, పురుషుడైతే అర్క వివాహము, స్త్రీ అయితే కుంభ వివాహం ఖచ్చితంగా చేసుకోవాలి. లేదండి నాకు ఈ అఫైర్స్ యోగం ఏర్పడుతుంది, ఏం చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి దానం ఇచ్చుకోవాలి. దానాలు ఇచ్చుకొని ఉపాసన, ఎవరి వల్ల ఎఫైర్ వస్తుంది చూసుకొని దానం ఇవ్వాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ కూడా అవసరం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఎఫైర్స్ అనే కాదు, ఇప్పుడు ఒక ఏజ్ లో పిల్లలు కూడా ఆకర్షణకు గురవుతుంటారు. దానికి తల్లిదండ్రులే బాధ్యతగా చెప్తాను. ఎందుకంటే నువ్వు ఫోన్ ఇస్తున్నావు, పిల్లవాడికి ఫోన్ అవసరం, అమ్మాయికి ఫోన్ అవసరమా చెప్పండి. ఒక ఏజ్ ఇంకా రాకముందే మీకు ఒక ఏజ్ వచ్చేసింది, 24-25 years వచ్చేసాయి, చక్కగా సెటిల్ అయ్యారు వాళ్ళు, అప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. చిన్నప్పుడు నువ్వు చేతికి ఫోన్ ఇచ్చేసి మా అమ్మాయి 18 ఏళ్ల వయసులో లవ్ లో పడింది, మా అబ్బాయి 15 ఏళ్ల వయసులో లవ్ లో పడ్డాడంటే, నువ్వు ఫోన్ ఇచ్చేసావు, ఫోన్లో ఏంటంతా సోషల్ మీడియా, ఫేస్బుక్ అనో ట్విట్టర్ అనో ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఆ ఆకర్షణలో పడతారు. ఇంకోటి ఏంటంటే ఈ 18-15 ఏళ్ల వయసులోనో లేకపోతే అప్పుడే మైనారిటీ అంటే మేజర్ వచ్చిన వాళ్ళు కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే కట్ అయిపోతాయండి. ఎందుకు కట్ అయిపోతాయంటే వాళ్ళకి సరైనటువంటి ఇది లేదు, మెచ్యూరిటీ లేదు. ఒక ఏజ్ వచ్చాక మెచ్యూరిటీ పెరిగి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేనప్పుడు సరిగా మెచ్యూరిటీ లేకుండా ఈ వ్యక్తిని నేను ఎంపిక చేసుకున్నాను, సో నేను మిస్టేక్ చేశానని విడిపోతారు. అలా కాకుండా ఒక 25 years వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా, అంటే ఒక జాబ్ చేస్తున్నా లేకపోతే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసే లవ్ లో ఏమవుతుందంటే, ఒక అంచనా వేయడం కరెక్ట్ గా వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు రియలైజ్ అయినా కూడా ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ మిస్టేక్ జరిగినా లేదు నేను ఈ లెక్కలు నేను కరెక్ట్ గానే వేసుకున్నాను అని ఒక దీంట్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి పొరపాటు నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ 16, 17, 18, 19 ఈ ఏజెస్ లో ఉన్న 25 year లోపల ప్రేమలో పడ్డారు అంటే అక్కడ ఖచ్చితంగా మళ్ళా తర్వాత రేపు పొద్దున్న అక్కడ ఏదైనా తేడా వస్తే విడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా చూస్తాం. అంటే మరీ విపరీతమైనటువంటి ధోరణులు ఉండే వాళ్ళతో ఏమైనా వీళ్ళకి వివాహం అవుతుందా, సో అలాంటప్పుడు అవాయిడ్ చేయండి వాటిని చెప్తూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.